చేస్తున్నావు? చూడు, వావ్. మైరా ఇక్కడ చూడు, హాయ్ చెప్పు అందరికి. హౌ ఆర్ యూ? వెల్కమ్ టు సర్సో ఫీల్డ్స్. Let's go see some Sarso Fields. ఓకే, ఎక్కడికి వెళ్తున్నాం? సైసా ఫీల్డ్స్ కి వెళ్తున్నాం. కానీ కుచ్చుకుంటాయి, షూస్ వేసుకోవాలి. తీసుకొచ్చావు Strawberries. ఎంత? Fresh strawberries plucked from the farm అంట. 150 rupees. ఓకే, ఎన్ని తెచ్చావు? 1 packet. మరి ఇంకోటి ఏంటి? These are oranges. ఓకే. Oranges from Bhutan. ఓకే, హౌ మచ్? 4 oranges, 50 rupees. గుడ్. యు లైక్ ఆరెంజెస్ ఆర్ స్ట్రాబెరీ? స్ట్రాబెరీ. Baby. గుడ్, లెట్స్ గో. Wow. వెళ్దామా ఇంకా? ఎక్కడికి? దిగి అవి చూడడానికి. ఓకే. సర్సో ఫీల్డ్స్ దగ్గరికి వచ్చినామా లేదా ఈమె చెప్తుంది. ఎక్కడికి వచ్చినాం? సైసా ఫీల్డ్స్ దగ్గరికి వచ్చినాం. వావ్, కానీ పర్పుల్ బ్యూటిఫుల్ వ్యూ. ఫ్లవర్స్ ఉన్నాయి, పర్పుల్. ఓన్లీ ఇన్ అస్సాం. మనకి మన హైదరాబాద్లో దొరకదో తెలియదు కానీ నేను స్ట్రాబెరీ తింటున్నా. ఈ సైసా ఫీల్డ్స్ చాలా బాగున్నాయి. వాట్ ఎ బ్యూటిఫుల్. దారి పొడవునా ఉన్న సర్సో ఫీల్డ్స్లో నుంచి మనం ఇప్పుడు ఇట్లా మధ్యలో నుంచి వెళ్తున్నాం అనమాట. సచ్ ఎ ఫెంటాస్టిక్ వ్యూ ఇన్ వింటర్స్. స్ట్రాబెరీస్. ఇదొక ఫేమస్ పిక్నిక్ స్పాట్ ఇన్ అస్సాం అన్నమాట. నది ఒడ్డున అందరు వచ్చి మ్యూజిక్, వంటలు, డ్యాన్స్లు అండ్ వాట్ నాట్. ఫెంటాస్టిక్ అండ్ సూతింగ్ ప్లేస్. పార్కింగ్ ఎక్కడో ఎత్తుక్కొని ఆగుదాం. టీ దగ్గర కూడా నువ్వే పార్కింగ్ చేసుకో. ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి? టీ దగ్గర. సో ఇక్కడికి వచ్చి మనం 2 minutes కూడా కాలేదు, అప్పుడే ఈమె చేతులు ఏం చేస్తున్నావు? నేను ఈ మట్టితోటి హౌస్ చేస్తున్నా. అప్పుడే హౌస్ అయిపోయిందనమాట. వావ్, క్లియర్ సన్సెట్ టుడే. చలో నెక్స్ట్ స్పాట్ దగ్గరికి వెళ్ళిపోదాం. వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. ఇలా వీళ్ళ డ్యాన్స్ గ్రూప్లో మమ్మల్ని ఇంక్లూడ్ చేసుకున్నారు.
హార్స్ కనిపించింది. అట్లా మనం ఈరోజు ట్రిప్ ముగించేసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాం ఇంటికి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అస్సాంలోని మరిన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం.